ప్రేక్షకులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? గుడిగంట మోగినప్పుడు మన మెదడులో ఒక విధమైన ప్రకంపన మొదలవుతుంది. అది కేవలం శబ్దం మాత్రమే కాదు, అది ఈ అనంతమైన విశ్వంతో మన ఆత్మ జరిపే ఒక పరమరహస్య సంభాషణ. ఆ గంట మోగిన ఆ ఒక్క క్షణంలో మీరు చేసే చిన్న పొరపాటు మీ కోరికలను దేవుడికి చేరకుండా అడ్డుకోవచ్చు. లేదా అక్కడ పలికే ఒకే ఒక్క రహస్య మాట మీ దరిద్రాన్ని ప్రద్రోలి మీ తలరాతను పూర్తిగా మార్చేయగలదు. ఈ అద్భుతమైన రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, మీ జీవితం మలుపు తిరగాలన్నా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ఏ ఫలితాన్ని ఇవ్వదు, సదా మీకు అసంతృప్తినే మిగులుస్తుంది. ఆ రహస్యం ఏమిటో, ఆ మాట వెనుక ఉన్న శక్తి ఎటువంటిదో తెలుసుకోవాలంటే మనం రాఘవ జీవితంలో జరిగిన ఆ వింతైన సంఘటన గురించి చెప్పుకోవాలి. ఆకాశం చిల్లులు పడి కురుస్తున్నట్లుగా వర్షం. ఆ చలిగాలికి ఒళ్లు గగురు పొడుస్తుంటే కళ్లలో నీళ్లు ఆవిరైపోతున్న ఆవేదనను గుండెల్లో దాచుకుని రాఘవ ఆ గుడి మెట్లు ఎక్కుతున్నాడు. ప్రతి మెట్టు మీద ఒక కన్నీటి చుక్క రాలుతోంది. ఎందుకు ఈ బతుకు? దేవుడు నిజంగానే ఉన్నాడా? ఉంటే నా బిడ్డ ప్రాణాలు ఎందుకు గాలిలో దీపంలా మారుతున్నాయి? అయ్యో, ఆ తండ్రి పడుతున్న వేదన వర్ణనాతీతం. ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి తన సర్వస్వాన్ని ధారపోసిన ఆ వ్యక్తి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఆ పరమశివుని సన్నిధికి చేరుకున్నాడు. అతని కాళ్లకు చెప్పులు లేవు. ఆ తడిసిన రాళ్లమీద నడుస్తుంటే కాళ్ల నుండి రక్తం కారుతున్నా అతనికి ఆ నొప్పి అసలు తెలియడం లేదు. ఎందుకంటే అతని గుండెలో మండుతున్న ఆవేదన అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తన కూతురి ముఖం కళ్ల ముందు కదలాడుతుంటే రాఘవ ప్రాణం విలవలలాడిపోతోంది. ఒక్కగానొక్క కూతురు, ఆ పాప నవ్వులే ఆ ఇంటికి వెలుగు. అటువంటిది ఆ చిన్నారి ఇప్పుడు స్పృహ లేకుండా ఆక్సిజన్ గొట్టాల మధ్య ప్రాణవాయువు కోసం కొట్టుకుంటోంది. వైద్యులు చేతులెత్తేశారు. ఉన్న ఆస్తి పాస్తి అంతా ఖర్చైపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. గుండె నిండా భారమే తప్ప ఆశ అన్నది మచ్చుకైనా కనిపించడం లేదు. అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటి ముందు నిలబడి వేధిస్తుంటే, కన్నబిడ్డ కళ్ల ముందే కనుమరుగైపోతుంటే ఏ తండ్రి అయినా ఎలా భరించగలడు? ఆ ఆవేదనలోనే అతను నగరానికి చివరన ఉన్న ఆ పురాతన ఆలయానికి చేరుకున్నాడు. అది చాలా పాత గుడి. జనసంచారం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఆగాలికి రెపరెపలాడుతున్న దీపాలు భయానకంగా ఉన్నా అతనికి మాత్రం ఆ పరమేశ్వరుడే ఆఖరి ఆశగా కనిపించాడు. గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక వింతైన నిశ్శబ్దం అతన్ని ఆవరించింది. ఆ చలి రాత్రిలో కూడా ఆ గుడి లోపల ఒక రకమైన వేడి, ఒక అలౌకికమైన అనుభూతి అతనికి కలిగింది. అయ్యో, ఆకలితో అలమటిస్తున్న ప్రాణం ఒకవైపు, బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన మరొకవైపు. రాఘవ గర్భాలయం వైపు నడిచాడు. అక్కడ ఎవరూ లేరు. కేవలం ఆ విగ్రహం ముందు వెలుగుతున్న నందాదీపం తప్ప ఆ దీపపు వెలుగులో ఈశ్వరుని రూపం అతనికి వింతగా కనిపిస్తోంది. అతను గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆ పెద్ద గంట ముందు నిలబడ్డాడు. ఆ గంట ఎంతో పురాతనమైనది. దానిమీద చిత్రించిన గుర్తులు ఏవో రహస్యాలను దాచుకున్నట్లుగా ఉన్నాయి. రాఘవ ఆ గంటను పట్టుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుండి నీరు ధారగా కారుతోంది. తన కోరికను దేవుడికి ఎలా చెప్పాలో తెలియక, తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆ గంటను ఒక్కసారి గట్టిగా మోగించాలని అనుకున్నాడు. కాని సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి ఒక వృద్ధుని గొంతు వినిపించింది. ఆ వాయిస్ చాలా గంభీరంగా, ఈ లోకపు మనిషి పలికినట్లుగా లేదు. ఆగు నాయనా, అలా గంట కొడితే నీ మొర ఆ దేవుడికి వినబడదు. ఆ గంట శబ్దంతో పాటు నీ నోటి నుండి ఒక పవిత్రమైన మాట రావాలి. అప్పుడే ఆ శబ్దం విశ్వమంతా వ్యాపించి నీ కోరికను ఆ పరమాత్మ పాదాల చెంతకు చేరుస్తుంది అన్నాడు ఆ వృద్ధుడు. రాఘవ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తెల్లని జుట్టుతో, కళ్లలో అపరమైన కరుణతో ఒక ముసలి ఆయన నిలబడి ఉన్నాడు. అతని ముఖం మీద ఒక వింతైన తేజస్సు ఉంది. రాఘవ ఆ వృద్ధుని పాదాల మీద పడి
ఏడవడం మొదలుపెట్టాడు. స్వామీ, నా బిడ్డ ప్రాణాలు పోతున్నాయి. నేను సర్వం కోల్పోయాను. దేవుడు నన్ను కరుణించడా? ఈ గంట కొట్టి నా ఆవేదనను ఆ శంభుడికి వినిపిద్దామనుకుంటే మీరు ఇలా అంటున్నారు ఏంటి అని అడిగాడు. ఆ వృద్ధుడు మెల్లగా నవ్వి రాఘవ భుజం మీద చేయి వేసి ఇలా అన్నాడు. గుడి గంట కొట్టడం వెనుక ఒక పెద్ద విజ్ఞానం ఉంది. ఒక మహత్తరమైన శక్తి ఉంది. అది తెలియక అందరూ కేవలం శబ్దం చేస్తున్నారు కానే దేవుడిని చేరుకోవడం లేదు. రాఘవ ఆశ్చర్యంతో ఆ వృద్ధుని వైపు చూశాడు. ఆ గుడి గంట మోగించేటప్పుడు అనాల్సిన ఆ మాట ఏమిటి? ఆ ఒక్క మాటతో తన బిడ్డ ప్రాణాలు దక్కుతాయా? రాఘవ కళ్లలో మళ్లీ ఒక ఆశ చిగురించింది. ఆ వృద్ధుడు చెప్పబోయే ఆ రహస్యం అతని జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఆ పురాతన ఆలయంలో దాగి ఉన్న ఆ సత్యం ఏమిటో తెలుసుకోవడానికి రాఘవ సిద్ధమయ్యాడు. ఆ క్షణం గంట మోగించడానికి అతను సిద్ధమవుతుండగా ఆ వృద్ధుడు పరమ రహస్యమైన ఆ మాటను రాఘవ చెవిలో ఆదాడు. రాఘవ ఆ వృద్ధుని వైపు దీనంగా చూశాడు. ఆ ముసలి ఆయన కళ్లలో ఏదో తెలియని లోతు, ఒక అనంతమైన ప్రశాంతత కనిపిస్తోంది. బయట వర్షం హోరుగా కురుస్తోంది. ఆ గాలికి గుడి బయట ఉన్న చెట్లు అల్లకల్లోలంగా ఆగుతున్నాయి. కాని ఆ గుడి లోపల మాత్రం కాలం ఆగిపోయినట్లుగా ఉంది. రాఘవ గుండెల్లో మాత్రం వేల ఏనుగుల బలం ఉప్పెనలా వస్తోంది. అదే సమయంలో ఒక తెలియని భయం కూడా అతన్ని వణికిస్తోంది. ఆ వృద్ధుడు మెల్లగా రాఘవ చేతిని పట్టుకుని ఆ గంట దగ్గరకు తీసుకువెళ్లాడు. ప్రేక్షకులారా, మనలో చాలామంది గుడికి వెళ్లినప్పుడు ఏదో ఒక కోరిక కోరుకుంటూ గంట కొడతాము. కాని ఆ గంట కొట్టడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. అది కేవలం ఒక లోహపు చప్పుడు కాదు. అది నీ ఆత్మలోని శబ్దాన్ని పరమాత్మ శబ్దంతో కలిపే ఒక వారధి. ఆ వృద్ధుడు చెప్పిన ఆ రహస్యం రాఘవ జీవితాన్ని ఎలా మార్చబోతుందో చూడండి. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు. నాయనా, ఈ గంటను తాకేటప్పుడు నీ మనసులో ఎటువంటి ద్వేషం ఉండకూడదు. నీ ఆవేదన కూడా ఒక ప్రార్థనలా మారాలి. నువ్వు గంట కొట్టే ఆ క్షణంలో నీ పెదవుల నుండి వెలువడాల్సిన ఆ మాట సమర్పయామి, సమర్పయామి. ఆ ఒక్క మాటలో ఎంతటి అర్థం ఉందో రాఘవకు అప్పుడు అర్థం కాలేదు. స్వామీ, అంటే నేను నా కష్టాన్ని దేవుడికి అప్పగించాలా అని అడిగాడు రాఘవ. ఆ వృద్ధుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఇలా అన్నాడు. కాదు నాయనా, నీ కష్టాన్ని కాదు, నిన్ను నువ్వే ఆ దేవుడికి అప్పగించుకోవాలి. నేను అనే అహంకారాన్ని, నా బిడ్డ, నా ఆస్తి, నా ప్రాణం అనే మమకారాన్ని ఆ శబ్దంలో కలిపేసి ఆ ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టాలి. అప్పుడు నీ కోరిక నీది కాదు, అది ఆ భగవంతుడి బాధ్యత అవుతుంది. అయ్యో, ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేక మనుషులు ఎంతగా తల్లడిల్లిపోతున్నారో కదా. రాఘవ కళ్ల ముందు ఆస్పత్రి గది కదలాడింది. తెల్లని దుప్పట్ల మీద నిగారింపు కోల్పోయిన తన కూతురి ముఖం, ఆక్సిజన్ మాస్క్ వెనుక నుండి వినిపిస్తున్న ఆ పాప శ్వాస చప్పుడు, డాక్టర్లు చెప్పిన ఆ నిష్ఠురమైన మాటలు, ఇక దేవుడే కాపాడాలి అన్న ఆఖరి హెచ్చరిక రాఘవ గుండె గొంతుకలో కొట్టుకుంటోంది. ఒక్కసారిగా అతని మనసులో ఒక నిశ్చయం కలిగింది. తన దగ్గర ఏమీ లేదు, ఇవ్వడానికి ధనం లేదు, మొక్కులు తీర్చుకోవడానికి శక్తి లేదు. ఉన్నదల్లా ఈ ప్రాణం, ఈ ఆవేదన మాత్రమే. రాఘవ ఆ గంట తాడును తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని వేళ్లు వణుకుతున్నాయి. కళ్ల నుండి అశ్రువులు ధారగా కారుతూ ఆ గంట మీద పడుతున్నాయి. ఆ వృద్ధుడు పక్కనే నిలబడి ఒక మహోన్నతమైన శక్తిని రాఘవలోకి ప్రవేశపెడుతున్నట్లుగా ప్రశాంతంగా చూస్తున్నాడు. రాఘవ తన కళ్లను గట్టిగా మూసుకున్నాడు. ఆ చీకటిలో అతనికి కేవలం తన కూతురు సిరి నవ్వుతున్న ముఖం మాత్రమే కనిపిస్తోంది. ఆ పాప నవ్వు కోసం తను ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అయ్యో, ఎంతటి దయనీయమైన స్థితి అది. ఒక తండ్రి తన బిడ్డ ప్రాణాల కోసం అపరిచితుడైన ఒక వృద్ధుడు చెప్పిన మాటను నమ్మి తన సర్వస్వాన్ని ఆ పరమేశ్వరుడికి ధారపోయడానికి సిద్ధమయ్యాడు. ఆ గుడిలోని గాలిలో ఏదో ఒక మార్పు మొదలైంది. దీపపు వెలుగులు ఒక్కసారిగా పెద్దవిగా వెలిగాయి.
గర్భాలయంలోని శివలింగం చుట్టూ ఒక వింతైన కాంతి ఆవరించినట్లుగా రాఘవకు అనిపించింది. అతని మనసులోని అలజడి మెల్లగా తగ్గుతూ ఒక నిశ్శబ్దమైన శూన్యం ఆవరించింది. ఆ వృద్ధుడు మళ్లీ తన గంభీరమైన వాయిస్తో ఇలా అన్నాడు, నాయనా, గంట కొట్టినప్పుడు వచ్చే ఆ ఓంకారనాదంలో నీ ఆత్మను కలిపే. ఆ శబ్దం గాలిలో కలిసిపోతున్నప్పుడు నీ బాధ కూడా ఆ గాలిలో కరిగిపోవాలి. ఆ క్షణంలో నువ్వు కేవలం ఒక సాక్షివి మాత్రమే. నీ కోరిక నెరవేరుతుందో లేదో అన్న సందేహం నీకు వద్దు. విశ్వాసమే నీ ఆయుధం. ఆ గంట మోగేటప్పుడు సమర్పయామి అని గట్టిగా అనుకో. అది నీ గుండె లోతుల్లో నుండి రావాలి. రాఘవ ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. అతని మనసులో ఇప్పుడు ఏ ఆలోచన లేదు. కేవలం ఆ వృద్ధుడు చెప్పిన మాట, ఆ గంట శబ్దం, ఆ పరమేశ్వరుడి రూపం. బయట వర్షం ఆగిపోయింది. కాని పిడుగులు పడుతున్నట్లుగా మేఘాలు గర్జిస్తున్నాయి. ఆ గర్జన రాఘవను భయపెట్టడం లేదు. అతనికి అది ఒక ఆశీర్వాదంలా అనిపిస్తోంది. అతను తన చేతులను పైకి ఎత్తి ఆ గంటను పట్టుకుని తన శక్తినంతా కూడగట్టుకుని ఒక్కసారిగా లాగాడు. ఆ గంట మోగింది. అది మామూలు శబ్దం కాదు. ఆ శబ్దం ఆ గుడి గోడలను దాటుకుని ఆ ఆకాశంలోని మేఘాలను చీల్చుకుంటూ అనంతమైన విశ్వంలోకి దూసుకుపోయింది. ఆ గంట మోగిన ఆ ఒక్క క్షణంలో రాఘవ నోటి నుండి ఒకే ఒక మాట వెలువడింది, సమర్పయామి. ఆ మాట పలికినప్పుడు రాఘవ ఒంట్లో ఒక విద్యుత్తు ప్రవహించినట్లుగా అనిపించింది. అతని కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. కాని అక్కడ అతనికి ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఆ గంట శబ్దం ఆగిపోలేదు. అది అలా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒక వింతైన ప్రకంపన రాఘవ పాదాల నుండి తల వరకు పాకింది. అతను కింద పడిపోబోతుంటే ఆ వృద్ధుడు అతన్ని పట్టుకున్నాడు. రాఘవకు అంతా అయోమయంగా ఉంది. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఆ గంట మోగిన తర్వాత ఆ గుడి ప్రాంగణమంతా ఒక అద్భుతమైన మల్లెపూల వాసనతో నిండిపోయింది. ఆ వర్షపు రాత్రిలో ఆ పాడుబడిన గుడిలో ఆ సువాసన ఎక్కడి నుండి వచ్చింది? రాఘవ చుట్టూ చూశాడు. ఆ వృద్ధుడు అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి, నీ ప్రార్థన ఆ కైలాసానికి చేరింది నాయనా. ఇక వెళ్ళు. నీ బిడ్డ నీకోసం ఎదురుచూస్తోంది అన్నాడు. రాఘవకు ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. తను ఇంకా అక్కడే ఉన్నాడు. కాని అతని మనసు మాత్రం ఎక్కడో తేలిపోతోంది. తన బిడ్డ క్షేమంగా ఉందా? ఆసుపత్రిలో ఏమైంది? ఆ గంట శబ్దానికి తన కూతురి ప్రాణానికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రేక్షకులారా, రాఘవ ఆ గుడిమెట్లు దిగి పరుగులు తీస్తున్నాడు. ఆ వర్షం ఆగిపోయింది కాని గాలిలో ఇంకా ఆ చల్లదనం, ఆ పవిత్రమైన సువాసన అతని వెంటే వస్తున్నట్లు అనిపిస్తోంది. అతని మనసులో కేవలం ఆ ముసలి ఆయన చెప్పిన మాటలే మారుమోగుతున్నాయి. సమర్పయామి, సమర్పయామి. ఆ మాటకు ఇంతటి శక్తి ఉంటుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఆసుపత్రి దారి పొడవునా అతనికి దారి వెలుగుతున్నట్లుగా ఒక వింతైన కాంతి కనిపిస్తోంది. అతను ఆసుపత్రికి చేరుకునేసరికి అక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. అత్యవసర విభాగం బయట ఉన్న కుర్చీల మీద కూర్చున్న వాళ్ల ముఖాల్లో ఒక రకమైన ఆందోళన, నిరాశ కనిపిస్తోంది. రాఘవ ఆ దారిలో నడుస్తుంటే అతని కాళ్ల కింద నేల వణుకుతున్నట్లు అనిపించింది. ఆ తెల్లని గోడలు, ఆ మందుల ఘాటైన వాసన, ఆ ఆస్పత్రిలోని యంత్రాల శబ్దం అన్నీ అతన్ని భయపెడుతున్నాయి. అయ్యో, తన చిన్నారికి ఏమై ఉంటుందో అన్న భయం అతని గుండెను పిండేస్తోంది. దూరం నుండి నర్సులు అటు ఇటు వేగంగా తిరగడం చూసి రాఘవ ఆగలేకపోయాడు. అతని ప్రాణం కొట్టుకుంటోంది. ఆ అద్దాల తలుపుల వెనుక తన ప్రాణం కంటే మిన్న అయిన ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. అతను ఆ గది తలుపు దగ్గరకు వెళ్లాడు. లోపల వైద్యులు ఏదో గంభీరంగా చర్చిస్తున్నారు. రాఘవ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అయింది. తన బిడ్డను శాశ్వతంగా కోల్పోయాడా? ఆ పరమశివుడు తన మొర ఆలకించలేదా? ఆ గంట శబ్దం కేవలం ఒక భ్రమ మాత్రమేనా? అతను ఆ తలుపు మీద చేయి వేసి లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని ఒక పరిచారిక అడ్డుపడి, ఆగండి, లోపల పరీక్షలు జరుగుతున్నాయి అని చెప్పింది.
ఆమె కళ్లలో ఏదో వింతైన ఆశ్చర్యం ఉంది. రాఘవ అక్కడే నేలమీద కుప్పకూలిపోయాడు. తన కళ్ల నుండి మళ్లీ నీరు ధారగా కారుతోంది. ఎంతో ఆశతో ఆ గుడికి వెళ్లాడు. ఆ వింతైన వృద్ధుడిని కలిశాడు. కాని ఫలితం లేదా? ఎంతటి ఆవేదన, ఎంతటి నరకం! ఒక ప్రాణం తన కళ్ల ముందే కనుమరుగైపోతుంటే చూస్తూ ఉండటం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు. కాని అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ప్రధాన వైద్యుడు బయటకు వచ్చాడు. అతని ముఖం మీద చెమట పట్టి ఉంది. కళ్లలో నమ్మలేని ఏదో ఒక వింతైన మెరుపు కనిపిస్తోంది. రాఘవ తడబడుతూ లేచి నిలబడ్డాడు. డాక్టర్, నా బిడ్డ, నా ప్రాణం ఎలా ఉంది అని అడిగాడు. ఆ వైద్యుడు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. రాఘవ ప్రాణం పోయినంత పని అయింది. చెప్పండి డాక్టర్, ఏదో ఒకటి చెప్పండి అని బ్రతిమలాడాడు. ఆ వైద్యుడు రాఘవ భుజం మీద చేయి వేసి, ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. 10 నిమిషాల క్రితం వరకు ఆ పాప గుండె కొట్టుకోవడం దాదాపు ఆగిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. మేము ఆశ వదిలేసుకున్నాము. కానే సరిగ్గా 10 నిమిషాల క్రితం ఆ పాప శరీరంలో ఒక వింతైన చైతన్యం వచ్చింది. ఎక్కడి నుండి శక్తి వచ్చిందో తెలియదు. ఆ పాప ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు తను క్షేమంగా ఉంది అని చెప్పాడు. రాఘవకు నోట మాట రావడం లేదు. 10 నిమిషాల క్రితం అంటే తను ఆ గుడిలో గంట కొట్టిన సమయం. ఆ సమర్పయామి అన్నమాట ఆ అనంత విశ్వానికి చేరిన క్షణం. అతని కళ్ల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అతను అక్కడే నేలమీద పడి ఆ అదృశ్య శక్తికి నమస్కరించాడు. అయ్యో, ఆ మనిషి ఆనందం వర్ణించడానికి ఈ లోకంలోని పదాలు సరిపోవు. ప్రాణం పోతుందనుకున్న తన బిడ్డ మళ్లీ తిరిగి వచ్చిందంటే అది ఆ పరమేశ్వరుడి లీల కాక ఇంకేమిటి? రాఘవ మెల్లగా ఆ గది లోపలికి వెళ్లాడు. అక్కడ పడకమీద పడుకుని ఉన్న ఆ చిన్నారి కళ్లు తెరిచి చుట్టూ చూస్తోంది. ఆమె ముఖంలో ఎక్కడా ఆ అనారోగ్యం ఛాయలు లేవు. ఆ పాప బుగ్గలు మళ్లీ వెలుగుతో నిండాయి. రాఘవ ఆ పాప దగ్గరకు వెళ్లి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ పాప మెల్లగా నవ్వి, ఎవరో ఒక పెద్దాయన వచ్చారు. నా నెత్తిమీద చేయి పెట్టి ఏదో చెప్పారు. ఆ తర్వాత నాకు భయం పోయింది. అంతా బాగుంది అని అంది. రాఘవ ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. ఎవరు ఆ పెద్దాయన? ఆసుపత్రిలోని ఆ విభాగంలోకి అపరిచితులు రావడం అసాధ్యం. అది అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోట ఎవరినీ రానివ్వరు. రాఘవకు వెంటనే ఆ గుడిలోని ఆ వృద్ధుడు గుర్తుకు వచ్చాడు. అంటే ఆ ఆపద్బాంధవుడు ఇక్కడికి కూడా వచ్చాడా? రాఘవ గుండెల్లో భక్తి ఉప్పొంగింది. తను కేవలం ఒక గంట కొట్టాడు. ఒకే ఒక మాట అన్నాడు. కాని ఆ మాట వెనుక ఉన్న నిబద్ధత, ఆ సంపూర్ణ శరణాగతి ఆ దేవుడిని కదిలించింది. ప్రేక్షకులకు ఇక్కడే ఒక సత్యం అర్థం కావాలి. మనం ఆ భగవంతుడికి ఇచ్చేది ఏమీ లేదు. ఆయన మన నుండి ఆశించేది ఏమీ లేదు. కేవలం మనలోని అహంకారాన్ని, మన కష్టసుఖాలను ఆ పాదాల దగ్గర ఉంచినప్పుడు ఆయనే మన బాధ్యతను తీసుకుంటాడు. రాఘవ జీవితంలో జరిగిన ఈ అద్భుతం కేవలం ఒక కథ కాదు. అది ఒక పరమ సత్యం. కాని ఆ వృద్ధుడు ఎవరు? ఆ గుడి రహస్యం ఏమిటి? రాఘవకు ఆ వృద్ధుని మళ్లీ కలవాలని అనిపించింది. ఆయనకు తన కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాఘవ మళ్లీ ఆ గుడికి వెళ్లాడు. రాత్రంతా వర్షం పడటం వల్ల ఆ దారి అంతా చాలా ఇబ్బందిగా ఉంది. కాని రాఘవకు ఆ కష్టం అసలు తెలియడం లేదు. అతని మనసు నిండా కేవలం ఆ వృద్ధుని రూపమే ఉంది. ఆ పురాతన ఆలయం దగ్గరకు చేరుకోగానే అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. రాత్రి తను చూసిన ఆ గుడి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అక్కడ ఎవరూ లేరు. ఆ వృద్ధుని జాడ కూడా కనిపించడం లేదు. అతను గుడి లోపలికి వెళ్లాడు. ఆ గంట అలాగే ఉంది. కాని రాత్రి తను చూసిన ఆ కాంతి, ఆ సువాసన ఇప్పుడు లేవు. గర్భాలయంలోని ఆ విగ్రహం మీద కేవలం కొన్ని తాజా మల్లెపూలు ఉన్నాయి. రాఘవ అక్కడ ఉన్న ఒక అర్చకుడిని అడిగాడు. అయ్యా, రాత్రి ఇక్కడ ఒక వృద్ధుడు ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్లారు అని.
ఆ అర్చకుడు ఆశ్చర్యంతో రాఘవ వైపు చూసి, ఇక్కడ రాత్రిపూట ఎవరూ ఉండరు. నేను కూడా ఇప్పుడే వచ్చాను. ఇక్కడ వృద్ధుడు ఉండటం ఏమిటి అని అన్నాడు. రాఘవకు వెన్నులో వణుకు పుట్టింది. మరి రాత్రి తనతో మాట్లాడింది ఎవరు? తన చెవిలో ఆ రహస్య సత్యాన్ని చెప్పింది ఎవరు? ఆ గంట మోగించినప్పుడు తనకు తోడుగా నిలిచింది ఎవరు? ఆశ్చర్యంతో అతను ఆ గంట వైపు చూశాడు. ఆ గంట మీద ఇప్పుడు కొన్ని అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అక్షరాలు రాత్రి లేవు. ఆ గంట మీద చెక్కిన ఆ ప్రాచీన తెలుగు అక్షరాలను రాఘవ మెల్లగా చదివాడు. అది చదవగానే అతని గుండె ఆగిపోయినంత పని అయింది. సమర్పయామి అని అక్కడ రాసి ఉంది. రాఘవ కళ్లలో మళ్లీ నీళ్లు తిరిగాయి. అది కేవలం ఒక వృద్ధుడు కాదు, ఆ సాక్షాత్తు దైవమే తన కష్టాన్ని తీర్చడానికి వచ్చాడని అతనికి అర్థమైంది. కాని ఆ రహస్యం అక్కడితో ముగిసిపోలేదు. ఆ అర్చకుడు రాఘవతో ఒక భయంకరమైన సత్యం చెప్పాడు. ఆ సత్యం విన్న తర్వాత రాఘవ ప్రాణాలు నిలబడటం కష్టమైంది. ఆ గుడి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలిస్తే మీరు కూడా నిశ్చేష్టులవుతారు. ఆ అర్చకుడు ఇలా అన్నాడు, ఈ గుడిలో ఒక రహస్యం ఉంది. 100 ఏళ్ల క్రితం ఒక భక్తుడు తన సర్వస్వాన్ని దేవుడికి సమర్పించి ఇక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటి నుండి ఎవరైనా నిజమైన ఆవేదనతో ఆ మాటే చెబితే ఆ భక్తుడే వచ్చి దారి చూపిస్తాడని ఒక నమ్మకం. కాని ఆ గంట కొట్టిన వాళ్లు ఎవరూ మళ్లీ ప్రాణాలతో వెనక్కి రాలేదు. రాఘవ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. మరి తన ప్రాణాలు ఎలా మిగిలాయి? తను ఇంకా ఈ లోకంలోనే ఉన్నాడా? రాఘవ గుండెల్లో ఒక రకమైన అలుముకున్న చీకటి. ఆ అర్చకుడు చెప్పిన మాటలు వింటుంటే అతని పాదాల కింద ఉన్న భూమి ఒక్కసారిగా కంపించినట్లు అనిపించింది. 100 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని దేవుడికి అర్పించి ప్రాణాలు విడిచాడంటే ఆ వ్యక్తి ఆత్మ ఇప్పటికీ ఇక్కడే తిరుగుతోందా? మరి తనతో మాట్లాడిన ఆ వృద్ధుడు, తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ఆ మహానుభావుడు ఆ మరణించిన భక్తుడేనా? రాఘవకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. చుట్టూ ఉన్న ఆ పురాతన ఆలయ గోడలు అతనిని చూసి వెక్కిరిస్తున్నట్లుగా అనిపించాయి. ఆ గోడల మీద ఉన్న శిల్పాలు ఏదో రహస్యాన్ని దాచుకున్నట్లుగా గంభీరంగా కనిపిస్తున్నాయి. అయ్యో, ఎంతటి భయంకరమైన సత్యం ఇది! ఒకవైపు తన ప్రాణం కంటే మిన్న అయిన సిరి ప్రాణాలు దక్కాయన్న ఆనందం, మరోవైపు తాను కలిసిన వ్యక్తి ఈ లోకపు మనిషి కాదన్న భయం. రాఘవ ఆ గంటను మళ్లీ ఒక్కసారి ముట్టుకున్నాడు. ఆ చల్లని లోహం తాకగానే అతని శరీరంలో ఒక వింతైన వణుకు మొదలైంది. ఆ గంట మీద ఉన్న ఆ అక్షరాలు సమర్పయామి ఇప్పుడు అతనికి ఒక శాపంలా అనిపిస్తున్నాయి. అంటే తన బిడ్డ ప్రాణాల కోసం తను తన ప్రాణాన్ని ఆ దేవుడికి అర్పించేశాడా? ఆ అర్చకుడు చెప్పినట్లుగా ఆ గంట కొట్టినవారు మళ్లీ వెనక్కి రారు అంటే తను ఇప్పుడు మరణించినట్లేనా? ఆ ఆలోచన రాగానే రాఘవ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. పక్షుల కెలకిల రావాలు, ఆ ప్రాతకాలపు వెలుగు అన్నీ అతనికి దూరంగా ఉన్నట్లు అనిపించాయి. అతను తడబడుతూ ఆ గుడి ప్రాంగణం నుండి బయటకు నడిచాడు. దారిలో ఎదురవుతున్న మనుషులు అతనిని గమనిస్తున్నారా లేదా అన్న సందేహం కలిగింది. అతను తన చేతులను తాకి చూసుకున్నాడు. తన ఊపిరిని గమనించాడు. అన్నీ మామూలుగానే ఉన్నాయి. కాని మనసులో మాత్రం ఒక అగాధమైన శూన్యం. ఆవేదనతో నిండిన ఆ క్షణాల్లో అతనికి మళ్లీ ఆసుపత్రిలోని సిరి ముఖం గుర్తుకు వచ్చింది. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. అప్పుడే మన సంస్కృతి, మన ఆలయాల రహస్యాలు ఇలాగే 10 కాలాల పాటు వర్ధిల్లుతాయి. రాఘవ ఆస్పత్రికి వెళ్లే దారిలో నడుస్తుంటే అతనికి ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఆ దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద ఒక ముసలి ఆమె కూర్చుని ఏడుస్తోంది. ఆమె కళ్లలో ఏదో తెలియని బాధ, ఒక గొప్ప అన్వేషణ కనిపిస్తోంది. రాఘవ ఆమె దగ్గరకు వెళ్లి ఆగిపోయాడు. ఎందుకంటే ఆమె ముఖంలో ఆ వృద్ధుని పోలికలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆమె రాఘవను చూసి, వచ్చావా? ఆ గంట శబ్దం వినబడింది.
ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందా అని నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను అని అంది. రాఘవకు ఆ మాటలు వింటుంటే ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఎవరు ఈమె? ఆ గంట శబ్దం గురించి ఈమెకు ఎలా తెలుసు? రాఘవ ఆ వృద్ధురాలి వైపు భయంతో చూస్తూ, అవ్వా, మీకు ఆ గంట గురించి ఎలా తెలుసు? నేను రాత్రి ఆ గుడిలో ఒకరిని కలిశాను. ఆయన నాకు ఒక మాట చెప్పారు అని అన్నాడు. ఆ వృద్ధురాలు మెల్లగా తలపైకి ఎత్తి రాఘవ కళ్లలోకి చూసింది. ఆమె కళ్ళు తెల్లగా మారిపోయి ఉన్నాయి. ఆమెకు చూపు లేదని అప్పుడు అర్థమైంది. కాని ఆమె చూపు లేకపోయినా రాఘవను చూస్తున్నట్లే ఉంది. ఆమె తన వణుకుతున్న చేతులతో రాఘవ చేతిని పట్టుకుంది. ఆ స్పర్శ తగలగానే రాఘవకు ఆ వృద్ధుని స్పర్శే గుర్తుకు వచ్చింది. ఆయన నా భర్తనాయనా. 100 ఏళ్ల క్రితం ఆ గుడిలో తన ప్రాణాలను ఆ శివుడికి ఇచ్చేశాడు. తన బిడ్డ ప్రాణాలు కాపాడమని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటూ ఆ గంట కొడుతూ తన ఊపిరిని వదిలేశాడు. అప్పటినుండి ఆయన ఆ గంటలోనే ఉండిపోయాడు. ఎవరైనా నిజమైన ఆవేదనతో, నిస్వార్థమైన ప్రేమతో ఆ గుడికి వస్తే ఆయన కనిపిస్తాడు. కాని ఒక్కటి గుర్తుంచుకో, ఆయన ఎవరికైతే కనిపిస్తాడో వారి జీవితం ఇక వారిది కాదు, అది ఆ దైవానిది అని చెప్పింది. రాఘవ గొంతు ఎండిపోయింది. అతని కళ్ల నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. అయ్యో, ఎంతటి నిగూఢమైన రహస్యం ఇది! రాఘవ తన బిడ్డ కోసం తన జీవితాన్ని ఆ దేవుడికి అప్పగించేశాడు. అంటే ఇప్పుడు తాను ఒక సామాన్య మనిషి కాదు, ఆ పరమేశ్వరుడి ప్రతినిధి. ఆ వృద్ధురాలు మళ్లీ ఇలా అంది, నీ కోరిక నెరవేరింది కదా, నీ బిడ్డ మళ్లీ బతికింది కదా, కాని దానికి బదులుగా నువ్వు ఏది కోల్పోయావో తెలుసా? నీలోని మమకారాన్ని కోల్పోయావు. ఇక నుండి నీకు ఏది సొంతం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ గుడిగంట శబ్దం నీకు వినిపిస్తూనే ఉంటుంది. అది నిన్ను పిలుస్తూనే ఉంటుంది. రాఘవ ఆస్పత్రికి చేరుకున్నాడు. సిరి ఇప్పుడు మంచం మీద కూర్చుని ఆడుకుంటోంది. రాఘవను చూడగానే ఆ చిన్నారి ముఖం వెలిగిపోయింది. కాని రాఘవకు ఆ పాపను తాకాలంటే భయం వేసింది. తను ఇప్పుడు పవిత్రమైనవాడా లేక ఒక అశరీరవానికి బానిసా? సిరి దగ్గరకు వెళ్లి ఆమె తల నిమిరాడు. ఆ క్షణం అతని మనసులో ఒక వింతైన ప్రశాంతత కలిగింది. ఆ పాప నవ్వులో అతనికి ఆ పరమేశ్వరుడే కనిపిస్తున్నాడు. కాని సరిగ్గా అదే సమయంలో ఆస్పత్రి గదిలో మళ్లీ ఆ మల్లెపూల వాసన వచ్చింది. కిటికీ బయట నుండి ఎవరో తనను గమనిస్తున్నట్లుగా రాఘవకు అనిపించింది. అతను బయటకు చూశాడు. అక్కడ ఆ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. కాని ఈసారి ఆయన ఒక కాంతి పుంజంలా కనిపిస్తున్నాడు. ఆయన రాఘవ వైపు చూసి ఒక్కసారి తల ఊపాడు. రాఘవకు అంతా అర్థమైపోయింది. తన జీవితం ఇప్పుడు ఆ దేవుడికి అంకితం. కాని ఆ అర్చకుడు చెప్పిన ఆ భయంకరమైన మాట, ఆ గంట కొట్టినవారు మళ్లీ తిరిగి రారు అని. మరి తను ఇక్కడే ఎందుకు ఉన్నాడు? తన ప్రాణం ఇంకా ఎందుకు ఈ శరీరంలోనే ఉంది? అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది రాఘవ ఇంటి నుండి. అతని భార్య గొంతు చాలా ఆందోళనగా ఉంది. ఏవండి, ఇక్కడ ఒక వింత జరుగుతోంది. మన ఇంట్లో ఉన్న పూజా గదిలో ఉన్న గంట తనంతట తానుగా మోగుతోంది. ఆ శబ్దానికి ఇల్లంతా వణికిపోతోంది. నాకు భయమేస్తోంది అని ఏడుస్తూ చెప్పింది. రాఘవ చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. అంటే ఆ గంట శబ్దం తనను వదలడం లేదా? ఆ గంట మోగిన ప్రతిసారి ఏదో ఒక అనర్థం జరగబోతోందా? లేక ఆ దేవుడు తనను ఏదో చేయమని ఆదేశిస్తున్నాడా? రాఘవ మళ్లీ ఆ పురాతన ఆలయం వైపు పరుగులు తీశాడు. ఈసారి తన భయం పోయింది. తనలో ఒక తెలియని శక్తి ఆవరించింది. ఆ గుడిమెట్లు ఎక్కుతుంటే అతనికి 1000 గంటలు ఒకేసారి మోగుతున్నట్లుగా అనిపించింది. గర్భాలయం చేరుకోగానే అక్కడ ఆ శివలింగం అదృశ్యమైపోయింది. దాని స్థానంలో ఒక పెద్ద కాంతి వలయం ఉంది. ఆ కాంతి నుండి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. అది ఆ వృద్ధుని గొంతు కాదు. అది సాక్షాత్తు ఆ పరమశివుని ఆజ్ఞలా ఉంది. ఆ ఆజ్ఞ విన్న తర్వాత రాఘవ ఏం చేశాడు? ఆ గంట మోగించినప్పుడు అన్న ఆ మాట, సమర్పయామి
అతనిని ఎక్కడికి తీసుకువెళ్ళింది? రాఘవ ఆ కాంతి వలయంలోకి అడుగుపెట్టాడు. అతని పాదాలు నేలమీద ఆనుతున్నాయో లేదో కూడా అతనికి తెలియడం లేదు. చుట్టూ ఉన్న ఆ పురాతన ఆలయ గోడలు ఇప్పుడు గోడల్లా లేవు. అవి అనంతమైన కాలగమనంలో కలిసిపోతున్న నీడల్లా కనిపిస్తున్నాయి. ఆ కాంతి పుంజం నుండి వినిపిస్తున్న ఆ గంభీరమైన గొంతు రాఘవ ఆత్మను తాకుతోంది. నాయనా, నువ్వు సమర్పయామి అన్నావు. ఆ మాటకు అర్థం నీ సర్వస్వాన్ని నాలో కలిపేయడమే కదా. మరి ఇప్పుడు ఈ భయం ఎందుకు? ఈ ఆవేదన ఎందుకు? అని ఆ వాణి ప్రశ్నించింది. రాఘవ కళ్ల నుండి నీరు ధారగా కారుతోంది. స్వామీ, నేను అల్పప్రాణిని. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలన్న తాపత్రయంలో ఆ మాట అన్నాను. కాని ఆ మాట వెనుక ఇంతటి గంభీరమైన సత్యం ఉంటుందని నేను ఊహించలేదు. ఇప్పుడు నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ అందరూ ఏమైపోతారు? ఆ గంట శబ్దం మా ఇంట్లో కూడా వినిపిస్తోందట. నన్ను క్షమించు, నా భక్తిని పరీక్షించుకు అని వేడుకున్నాడు. అయ్యో, ఎంతటి మానసిక సంఘర్షణ అది! ఒకవైపు తన బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తి, మరోవైపు తన ఉనికి కోల్పోతున్నానన్న భయం. ఆ కాంతి వలయం మెల్లగా రాఘవ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అతనికి తన గత జన్మల దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి. ఎన్నో జన్మల నుండి తను ఆ శివుడిని అర్చిస్తున్నట్లు, ఎన్నోసార్లు ఆ గంట మోగించినట్లు అతనికి అనిపించింది. ఇప్పుడు ఆ వృద్ధుడు మళ్లీ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. కాని ఇప్పుడు ఆయన ముఖంలో ఆ ముసలితనం లేదు. ఆయన ఒక నిత్య యవ్వనుడిలా మెరిసిపోతున్నాడు. ఆయన చేతిలో ఉన్న ఆ చిన్న గంటను రాఘవకు చూపిస్తూ ఇలా అన్నాడు. ప్రేక్షకులారా, ఈ ప్రపంచంలో మనం దేన్ని పట్టుకోలేము, దేన్ని వదులుకోలేము. అంతా ఆ పరమాత్మ లీల. రాఘవ జీవితంలో జరుగుతున్న ఈ మార్పు మనందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. కేవలం మనం దాన్ని గుర్తించలేము అంతే. ఆ వృద్ధుడు రాఘవతో ఇలా అన్నాడు. నాయనా, నీ బిడ్డ ప్రాణాలు దక్కాయి అంటే అది నా దయ కాదు, నీలోని నిస్వార్థమైన శరణాగతి. నువ్వు ఆ గంట కొట్టినప్పుడు నీలో ఎటువంటి స్వార్థం లేదు. కేవలం నీ బిడ్డ క్షేమం మాత్రమే కోరుకున్నావు. అటువంటి పవిత్రమైన కోరికను ఆ విశ్వం ఎప్పుడూ కాదనదు. కానే రాఘవ మనసులో ఇంకా ఏదో అసంతృప్తి ఉంది. స్వామీ, మరి మా ఇంట్లో ఆ గంట ఎందుకు మోగుతోంది? నా భార్య ఎందుకు భయపడుతోంది? నేను మరణించానని ఆ అర్చకుడు ఎందుకు అన్నాడు అని అడిగాడు. ఆ వృద్ధుడు పెద్దగా నవ్వి, నువ్వు పాత రాఘవగా మరణించావు నాయనా. నీలోని భయం, నీలోని దరిద్రం, నీలోని అశాంతి ఆ గంట శబ్దంలో కాలిపోయాయి. ఇప్పుడు నువ్వు ఒక కొత్త మనిషివి. నీ ఇంట్లో మోగుతున్న ఆ గంట శబ్దం ఆపదకు సంకేతం కాదు. అది మీ ఇంటికి పట్టబోయే ఐశ్వర్యానికి, సుఖశాంతులకు ఒక ఆహ్వానం. రాఘవకు ఆ మాటలు వింటుంటే గుండెల్లో భారమంతా దిగిపోయినట్లు అనిపించింది. కాని ఆ సత్యం తెలుసుకోవడానికి అతను పడ్డ వేదన, అతను అనుభవించిన నరకం వర్ణనాతీతం. ఆ పురాతన ఆలయంలోని ప్రతి అణువు ఇప్పుడు మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉంది. గాలిలో మల్లెపూల సువాసన మరింత పెరిగింది. రాఘవ ఆ వృద్ధుని పాదాలమీద పడ్డాడు. నన్ను మన్నించండి, మీ దైవత్వాన్ని గుర్తించలేక భయపడ్డాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. ఆ వృద్ధుడు రాఘవను లేవనెత్తి అతని తలమీద చేయి పెట్టాడు. నువ్వు వెళ్ళు నాయనా, నీ బిడ్డను ఇంటికి తీసుకువెళ్ళు. కాని ఒక్కటి గుర్తుంచుకో, ఇక నుండి నువ్వు ఏ పని చేసినా అది ఆ దైవకార్యం అనుకునే చేయి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక ప్రార్థన కావాలి. ఆ గంట శబ్దం నీ గుండెల్లో ఎప్పుడూ మోగుతూనే ఉండాలి. ఎప్పుడైతే నీకు కష్టం వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దారి తప్పుతావో, అప్పుడు ఆ గంట మోగి నిన్ను హెచ్చరిస్తుంది. సమర్పయామి అన్న ఆ మాటను ఎప్పటికీ మరచిపోకు. అది కేవలం ఒక మాట కాదు, అది నీ జీవన గమనం. అయ్యో, ఎంతటి అద్భుతమైన వరం అది! దేవుడే స్వయంగా వచ్చి ఒక భక్తుడికి మార్గనిర్దేశం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
రాఘవ ఆ గుడి మెట్లు దిగుతుంటే అతనికి ఈ ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఆ చెట్లు, ఆ పూలు, ఆ మట్టి వాసన అన్నీ కొత్తగా ఉన్నాయి. అతని మనసులో ఇప్పుడు ఎటువంటి చింత లేదు. తన బిడ్డ క్షేమంగా ఉందని, తన భవిష్యత్తు ఆ పరమేశ్వరుడి చేతుల్లో ఉందని అతనికి పూర్తి నమ్మకం కలిగింది. అతను ఆస్పత్రికి వెళ్లే దారిలో మళ్లీ ఆ వృద్ధురాలిని చూశాడు. కాని ఈసారి ఆమె ఏడవడం లేదు. ఆమె ఒక ప్రశాంతమైన ముఖంతో ఆకాశం వైపు చూస్తోంది. రాఘవ ఆమె దగ్గరకు వెళ్లి, అవ్వా, నీ భర్త నీకు ఒక సందేశం పంపారు. ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఆ గంట శబ్దంలో ఆయన ప్రాణం ఉంది అని చెప్పాడు. ఆ వృద్ధురాలు మెల్లగా నవ్వి, నాకు తెలుసు నాయనా, రాత్రి ఆయన నా కలలోకి వచ్చారు. నీ గురించి చెప్పారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అంది. రాఘవకు ఆ మాటలు విని ఆశ్చర్యం వేసింది. అంటే ఆ వృద్ధుడు కేవలం ఒక ఆత్మ మాత్రమేనా, లేక ఆ పరమశివుడి రూపమా? ఏది ఏమైనా తన జీవితం మాత్రం ఒక అద్భుతంగా మారిపోయింది. అతను ఆసుపత్రికి చేరుకునేసరికి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. సిరి రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చాయి. ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని, కేవలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వారు చెప్పారు. రాఘవ భార్య ఆనందంతో అతన్ని హత్తుకుని ఏడ్చేసింది. కాని ఆ ఇంట్లో గంట మోగుతున్న విషయం గురించి ఆమె చెప్పినప్పుడు రాఘవ నవ్వాడు. అది దేవుడి దీవెన, నువ్వు భయపడకు అని ఆమెను ఓదార్చాడు. ఆ రాత్రి వారు ఇంటికి చేరుకున్నారు. ఇంటి లోపలికి అడుగు పెట్టగానే రాఘవకు మళ్లీ ఆ గంట శబ్దం వినిపించింది. కాని ఈసారి అది చాలా మధురంగా ఉంది. పూజా గదిలోకి వెళ్లి చూడగా అక్కడ ఉన్న గంట మెల్లగా ఆగుతోంది. దాని నుండి వస్తున్న ఆ ఓంకారనాదం ఇల్లంతా ఒక పవిత్రమైన శక్తిని నింపుతోంది. రాఘవ తన భార్యను, బిడ్డను పిలిచి ఆ గంట ముందు కూర్చోబెట్టాడు. మనం ఇప్పటివరకు మనకోసం బతికాము, ఇక నుండి ఆ లోకనాథుడి కోసం బతుకుదాము. ఆయన మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయనే కాపాడతారు. గంట కొట్టినప్పుడు మీరు ఎప్పుడూ ఒక్కటే అనండి, సమర్పయామి. ఆ ఒక్క మాట మీ జీవితంలోని అన్ని కష్టాలను దూరం చేస్తుంది అని చెప్పాడు. ఆ క్షణం నుండి రాఘవ ఇల్లు ఒక పుణ్యక్షేత్రంలా మారిపోయింది. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఆ గంట శబ్దం విన్న రాఘవ పొరుగువారు, ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ గంట వెనుక ఉన్న రహస్యం గురించి ఓరంతా చర్చ మొదలైంది. కొందరు అది మహిమ అని నమ్మితే, మరికొందరు దాన్ని వింతగా చూశారు. ఆ గంట శబ్దం వినడానికి 100 మంది రాఘవ ఇంటికి రావడం మొదలుపెట్టారు. కాని ఆ గంట అందరికీ వినిపించదు. కేవలం ఆ దేవుడి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది. రాఘవ జీవితంలో వచ్చిన ఈ మార్పును చూసి అసూయపడే వాళ్లు కూడా తయారయ్యారు. ఆ గంటను దొంగిలించాలని, ఆ శక్తిని తమ సొంతం చేసుకోవాలని కొందరు దుర్మార్గులు ప్లాన్ వేశారు. ఆ గంటను తీసుకెళ్లడానికి ఒక రాత్రిపూట కొందరు దొంగలు రాఘవ ఇంట్లోకి చొరబడ్డారు. అప్పుడు జరిగిన ఆ వింతైన సంఘటన వింటే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆ దేవుడు తన భక్తుడిని, ఆ పవిత్రమైన గంటను ఎలా కాపాడుకున్నాడు? ఆ నిశీధి రాత్రి ఆకాశం నిండా పరుచుకున్న కారు చికట్లు, ఎక్కడో దూరంగా వినిపిస్తున్న నక్కల ఆల తప్ప మరే శబ్దమూ లేదు. రాఘవ నివసిస్తున్న ఆ చిన్న ఇంట్లో అందరూ నిద్రాదేవి ఒడిలో మైమరిచిపోయి ఉన్నారు. కాని పూజా గదిలో ఉన్న ఆ గంట మాత్రం అప్పుడప్పుడు మెల్లగా కదులుతూ ఒక వింతైన కాంతిని వెదజల్లుతోంది. సరిగ్గా అదే సమయంలో 4 వ్యక్తులు ఆ ఇంటి వెనుక వైపు నుండి లోపలికి ప్రవేశించారు. వారి ముఖాలకు ముసుగులు ఉన్నాయి. కళ్లలో కేవలం దురాశ, క్రూరత్వం నిండి ఉన్నాయి. ఆ ఊరంతా చెప్పుకుంటున్న ఆ అద్భుతమైన గంటను దొంగిలించి దాన్ని అమ్ముకుని ధనవంతులు కావాలన్నదే వారి దుష్ట పథకం. అయ్యో, ఎంతటి దురదృష్టం! దేవుడు ఇచ్చిన వరాన్ని కూడా స్వార్థానికి వాడుకోవాలనుకునే మనుషులు ఉన్న ఈ సమాజం ఎంతటి అంధకారంలో ఉందో కదా. ఆ వ్యక్తులు అడుగుల చప్పుడు కాకుండా మెల్లగా పూజా గదివైపు నడిచారు. వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అది భయం వల్ల కాదు,
త్వరలో తమ చేతికి అందబోయే నిధి గురించి ఉన్న ఆతృత వల్ల మాత్రమే పూజాగది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. లోపల ఆ గంట ఒక్కటే వెలుగుతోంది. అది ఒక దైవికమైన ఆకర్షణతో వారిని తన వైపు లాగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ గదిలోని గాలిలో ఏదో తెలియని బరువు ఆవరించి ఉంది. ఆ నలుగురిలో ఒకడు, అందరికంటే బలిష్టంగా ఉన్నవాడు, ముందుకు వెళ్లి ఆ గంటను పట్టుకోవాలని చేయి చాపాడు. కాని అతని చేయి ఆ గంటను తాకబోయేసరికే ఆ గదిలో ఉన్న గాలి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఒక రకమైన విద్యుత్తు అతని శరీరంలోకి ప్రవహించినట్లుగా అనిపించింది. అతను గట్టిగా కేక వేద్దామనుకున్నాడు, కాని గొంతు పెగలడం లేదు. ఎంతటి ఆవేదన, ఎంతటి నరకం! ఆ గంట చుట్టూ ఉన్న ఆ అదృశ్య శక్తి వారిని బంధించేస్తోంది. మిగిలిన ముగ్గురు భయంతో వణికిపోయారు. పారిపోవాలని చూశారు, కాని వారి కాళ్లు నేలకు అతుక్కుపోయినట్లుగా గట్టిగా స్థిరపడిపోయాయి. సరిగ్గా అప్పుడే రాఘవ ఆ గదిలోకి ప్రవేశించాడు. అతని చేతిలో ఏ ఆయుధమూ లేదు, కనీసం ఒక చిన్న కర్ర కూడా లేదు. కాని అతని ముఖం మీద ఉన్న ఆ గంభీరత, ఆ కళ్లలో ఉన్న ఆ దివ్యమైన తేజస్సు చూసి ఆ వ్యక్తులు గజగజ వణికిపోయారు. రాఘవ వారిని చూసి కోపగించుకోలేదు. అతని కళ్లలో కేవలం జాలి మాత్రమే కనిపిస్తోంది. ప్రేక్షకులారా, తప్పు చేస్తున్నామని తెలిసినా ఆ దురాశ మనిషిని ఎలా అంధుడిని చేస్తుందో ఈ దృశ్యం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాఘవ మెల్లగా ముందుకు నడిచి ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఈ గంటను మీరు తీసుకువెళ్లలేరు. ఎందుకంటే ఇది ఒక లోహపు వస్తువు కాదు. ఇది ఒక ఆత్మ. ఇది ఒక సంపూర్ణ సమర్పణ. మీరు దీన్ని దొంగిలించాలని చూస్తే మీ ప్రాణాలనే మీరు పోగొట్టుకుంటారు అని రాఘవ శాంతంగా అన్నాడు. కాని ఆ ముసుగు మనుషుల నాయకుడు తన భయాన్ని అదుపు చేసుకుని, ఏయ్, మాకు నీ మాటలు అవసరం లేదు. ఈ గంట వెనుక ఉన్న రహస్యం మాకు తెలుసు. దీన్ని తీసుకుని వెళ్లిపోతాము. నువ్వు అడ్డు వస్తే నీ ప్రాణాలు తీస్తాం అని హెచ్చరించాడు. ఆ మూర్ఖత్వం చూసి రాఘవ నిట్టూర్చాడు. అతని మనసులో ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు మారుమోగుతున్నాయి. రాఘవ మెల్లగా ఆ గంటను తాకాడు. ఆ క్షణం ఆ గది అంతా మళ్లీ ఆ మల్లెపూల సువాసనతో నిండిపోయింది. రాఘవ కళ్ళు మూసుకుని సమర్పయామి అని గట్టిగా అన్నాడు. ఆ మాట అనగానే ఆ గంట నుండి ఒక పెద్ద ఓంకారనాదం వెలువడింది. ఆ శబ్దం వింటుంటే ఆ వ్యక్తుల చెవుల నుండి రక్తం కారడం మొదలైంది. వారి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆ గదిలోని గోడలు ఒక్కసారిగా అదృశ్యమైపోయి వారు ఒక అనంతమైన చీకటిలో ఉన్నట్లుగా అనిపించింది. ఆ చీకటిలో వారికి వేల గంటలు ఒకేసారి మోగుతున్నట్లుగా, తమను ఏదో అగాధంలోకి లాగుతున్నట్లుగా అనిపించింది. అయ్యో, ఎంతటే భయంకరమైన దృశ్యం! ఆ వ్యక్తులు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నారు. తమ తప్పును మన్నించమని అరుస్తున్నారు. కాని ఆ శబ్దం ఆగిపోవడం లేదు. రాఘవ మళ్లీ ఇలా అన్నాడు, ఈ గంటను మీరు తాకాలని అనుకుంటే మీలోని పాపాలను ఆ శివుడికి సమర్పించాలి. లేదంటే ఈ శబ్దం మిమ్మల్ని దహించివేస్తుంది. ఆ వ్యక్తులు అప్పుడు తాము చేసిన పాపాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకున్నారు. ఎంతో మందిని మోసం చేశారు. ఎంతోమంది కన్నీటికి కారణమయ్యారు. ఆ పాపాల భారమే ఇప్పుడు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఆ సమయంలో ఆ ఇంట్లోని ఇల్లాలు, ఆ చిన్నారి కూడా అక్కడికి వచ్చారు. ఆ చిన్నారి ఆ వ్యక్తుల వైపు చూసి, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్లకు ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగింది. ఆ చిన్నారి గొంతు వినగానే ఆ గదిలోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ గంట శబ్దం మెల్లగా ఆగిపోయింది. ఆ వ్యక్తులు కింద పడిపోయి ఊపిరి కోసం కొట్టుకుంటున్నారు. వారి ముఖాల్లో ఉన్న ఆ దురాశ ఇప్పుడు లేదు. కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి ఒక వ్యక్తి తల నిమిరింది. ఆ స్పర్శ తగలగానే అతని శరీరంలోని మంట తగ్గిపోయి ప్రశాంతత కలిగింది. రాఘవ ఆ వ్యక్తులను మెల్లగా లేవనెత్తాడు. వెళ్ళండి. ఈ గంట ఇచ్చే ఆశీర్వాదం మీకే కాదు, ప్రపంచం మొత్తానికి అందాలి. కాని అది మీరు చేసే సాయం ద్వారా మాత్రమే సాధ్యం. ఇక నుండి మీ జీవితాలను ఆ పరమేశ్వరుడికి సమర్పించండి
అని చెప్పాడు. ఆ నలుగురు వ్యక్తులు రాఘవ పాదాల మీద పడి ఏడ్చారు. తాము తెచ్చిన ఆయుధాలను అక్కడే పడేసి ఇకపై ఎప్పుడూ తప్పుడు పనులు చేయమని ప్రమాణం చేశారు. ఆ రాత్రి వారు ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంటే వారి మనసులో ఒక కొత్త కాంతి వెలిగింది. ప్రేక్షకులారా, దైవశక్తి అనేది శిక్షించడానికి కాదు, మనిషిని మార్చడానికి వస్తుంది. రాఘవ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ గంటను కాపాడుకోలేదు. తనలోని ప్రేమతో ఆ వ్యక్తులను మార్చాడు. కాని మరుసటి రోజు ఉదయం రాఘవకు ఒక వింతైన వార్త తెలిసింది. ఆ ఊరి శివాలయంలోని విగ్రహం ఒక్కసారిగా మాయమైపోయిందట. అక్కడ విగ్రహం ఉండాల్సిన చోట కేవలం ఒక పెద్ద గంట మాత్రమే ఉందట. ఆ వార్త విన్న రాఘవకు మళ్లీ ఆందోళన మొదలైంది. దేవుడు ఆలయాన్ని వదిలి తన ఇంటికి వచ్చాడా, లేక తన ఇంటికంటే ఆ ఆలయానికి వెళ్ళిందా? ఈ మిస్టరీ రాఘవను ఎటు తీసుకెళ్తుంది? ప్రేక్షకులారా, ఆ ఊరు ఇప్పుడు ఒక భయంకరమైన నిశ్శబ్దంలో ఉంది. సూర్యోదయం అయినా కూడా ఎక్కడా వెలుగు పలకరిస్తున్నట్లు లేదు. గాలిలో ఒక రకమైన బరువు, అందరి ముఖాల్లోనూ అంతుచిక్కని భయం. రాఘవ ఆ గుడివైపు పరుగులు తీస్తుంటే దారిలో ఎదురయ్యేవారు అతన్ని ఒక వింతైన చూపుతో చూస్తున్నారు. ఆ పురాతన ఆలయం దగ్గరకు చేరుకోగానే అక్కడ వేల సంఖ్యలో జనం గుమగుడి ఉండటం కనిపించింది. అందరి కళ్ళు ఆ గర్భాలయం వైపు నిశ్చలంగా ఉన్నాయి. గర్భాలయంలో ఉండాల్సిన ఆ నీలకంఠుని విగ్రహం మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక బృహత్తరమైన గంట ప్రత్యక్షమైంది. అయ్యో, ఆ దృశ్యం చూస్తుంటే భక్తుల గుండెలు చెరువవుతున్నాయి. భగవంతుడు మనల్ని వదిలేశాడా? మనం చేసిన ఏ పాపానికి ఈ శిక్ష అని జనం హాహాకారాలు చేస్తున్నారు. రాఘవ మెల్లగా గుంపును చీల్చుకుంటూ లోపలికి వెళ్లాడు. ఆ అర్చకుడు దిక్కుతోచని స్థితిలో ఆ ఖాళీ పీఠం వైపు చూస్తూ ఏడుస్తున్నారు. రాఘవ గర్భాలయం గుమ్మం దగ్గర నిలబడగానే ఆ పెద్ద గంట నుండి ఒక వింతైన కాంతి రాఘవను తాకింది. ఆ కాంతి సోకగానే అతని మనసులో కొన్ని దృశ్యాలు మెరుపులా కదిలాయి. ఆ విగ్రహం ఎక్కడికి వెళ్లలేదు, అది ఆ గంటలోనే లీనమైపోయింది. ఎంతటి ఆవేదన, ఎంతటి వింతైన మలుపు ఇది! రాఘవ ఆ గంట వైపు చూస్తుంటే అతనికి తన ఇంట్లో ఉన్న చిన్న గంట గుర్తుకు వచ్చింది. అది ఇక్కడ ఉన్న ఈ పెద్ద గంటకు ఒక ప్రతిరూపంలా అనిపిస్తోంది. రాఘవ మెల్లగా ఆ గంటను తాకడానికి చేతులు చాచాడు. కాని జనం ఒక్కసారిగా అరిచారు, ఆగండి, ఆ గంటను ముట్టుకోకండి. ఇప్పటికే దేవుడు మనమీద ఆగ్రహంతో ఉన్నాడు, దాన్ని తాకితే ఇంకా ఏమవుతుందో అని కేకలు వేశారు. రాఘవ వారి మాటలు వినలేదు. అతని ప్రాణం ఇప్పుడు ఆ గంటలో దాగిన రహస్యం కోసం కొట్టుకుంటోంది. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. మన ధర్మాన్ని నిలబెట్టే ఈ ప్రయాణంలో మీ వంతు చేయుత ఎంతో అవసరం. అప్పుడే ఇటువంటి అద్భుతమైన సత్యాలు లోకానికి వెలుగుగా మారుతాయి. రాఘవ తన చేతిని ఆ గంట మీద ఉంచాడు. ఆ స్పర్శ తగలగానే ఆ ఆలయమంతా ఒక్కసారిగా కంపించింది. ఆ గంట మెల్లగా మోగడం మొదలైంది. కాని ఆ శబ్దం బయటకు వినబడటం లేదు. అది కేవలం రాఘవ అంతరాత్మలో మాత్రమే మారుమోగుతోంది. ఆ శబ్దంలో ఆ వృద్ధుని గొంతు మళ్లీ వినిపించింది. నాయనా, నువ్వు మళ్లీ వచ్చావా? సమర్పయామి అన్న ఆ మాట నీ జీవితాన్ని ఎంత దూరం తీసుకువచ్చిందో చూసావా? ఇప్పుడు ఈ ఊరి జనం భయపడుతున్నారు. విగ్రహం పోయిందని ఏడుస్తున్నారు. కాని వారికి తెలియదు, రూపం కంటే నాదం గొప్పదని, శబ్దం కంటే శూన్యం పవిత్రమని. రాఘవ కళ్ల నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. స్వామి, వీరందరి భయం పోగొట్టు. ఆ శివయ్యను మళ్లీ దర్శనమిమ్మని కోరు. నేను ఏమి చేయాలో చెప్పు అని మనసులో వేడుకున్నాడు. ఆ సమయంలో ఆ గంట నుండి ఒక అద్భుతమైన రూపం బయటకు రావడం అందరూ చూశారు. అది ఆ వృద్ధుడు కాదు, అది సాక్షాత్తు ఆ పరమశివుని తేజస్సు. కాని ఆ తేజస్సును అందరూ చూడలేకపోతున్నారు. కొందరికి అది కేవలం కాంతిలా కనిపిస్తోంది, మరికొందరికి కేవలం గాలిలా అనిపిస్తోంది. కేవలం రాఘవకు మాత్రమే
ఆ రూపం స్పష్టంగా కనిపిస్తోంది. అయ్యో, ఎంతటి అదృష్టం రాఘవది! కాని ఆ అదృష్టం వెనుక ఉన్న త్యాగం ఎంతటిదో ఎవరూ గుర్తించలేదు. ఆ దివ్యరూపం రాఘవతో ఇలా అంది. ఈ ఊరి జనం హృదయాలలో భక్తి కంటే స్వార్థం పెరిగిపోయింది. వారు విగ్రహాన్ని పూజిస్తున్నారు కాని నా తత్వాన్ని మరచిపోయారు. అందుకే నేను ఈ రూపంలోకి మారాను. ఎప్పుడైతే వీరందరి నోటి నుండి ఒకేసారి సమర్పయామి అన్న మాట వస్తుందో అప్పుడే నేను మళ్లీ ఆ పాత రూపంలోకి వస్తాను. కాని ఆ మాట వచ్చేలా చేసే బాధ్యత నీదే నాయనా. రాఘవ ఆశ్చర్యపోయాడు. ఇంతమందిని ఒకేసారి ఆ మాట పలికించడం ఎలా సాధ్యం? ఆ గంట శబ్దం విన్నప్పుడు కలిగే ఆ అనుభూతిని అందరికీ ఎలా పంచాలి? రాఘవ వెనక్కి తిరిగి ఆ జనం వైపు చూశాడు. వారంతా ఏదో ఒక మంత్రం చదువుతున్నారు. కాని వారిలో ఏకాగ్రత లేదు. రాఘవ గట్టిగా ఇలా అన్నాడు. ప్రేక్షకులారా, ఇక్కడ విగ్రహం పోలేదు. దేవుడు మనల్ని వదిలి వెళ్లలేదు. ఆయన మనల్ని ఒక పరీక్ష కోరుతున్నారు. మీలో ఉన్న కోరికలను, మీలో ఉన్న గర్వాన్ని ఆ గంట శబ్దంలో కలిపేయండి. అందరూ ఒక్కసారిగా సమర్పయామి అని అనండి. జనం మొదట అయోమయంగా చూశారు. కాని రాఘవ ముఖంలో ఉన్న ఆ నిశ్చయం, అతని మాటల్లో ఉన్న ఆ పవర్ వారిని కదిలించాయి. మొదట కొందరు, తర్వాత అందరూ కలిసి ఆ గంట వైపు చూస్తూ గట్టిగా సమర్పయామి అని అరవడం మొదలుపెట్టారు. ఆ మాటల హోరు ఆకాశాన్ని తాకింది. ఆ గంట ఒక్కసారిగా ఆగడం మొదలైంది. మునుపెన్నడూ వినని ఆ ఓంకారనాదం ఆ ఊరంతటా ప్రతిధ్వనించింది. ఆ శబ్దం వింటుంటే అందరి మనసుల్లోని కల్మషం కడిగివేసినట్లుగా ఒక ప్రశాంతత కలిగింది. అయ్యో, ఆ క్షణంలో జరిగిన అద్భుతం వర్ణనాతీతం. ఆ గంట మెల్లగా కరిగిపోతూ మళ్లీ ఒక ఆకారంగా మారుతోంది. వెలుగుల మధ్య నుండి ఆ పరమేశ్వరుడి విగ్రహం మళ్లీ ఆ పీఠం మీద ప్రత్యక్షమైంది. కాని ఆ విగ్రహం ముఖంలో ఇప్పుడు ఒక చిరునవ్వు ఉంది. జనం ఆనందంతో జయ జయ ధ్వానాలు చేశారు. రాఘవ ఆ విగ్రహం పాదాల దగ్గర మోకరిల్లాడు. అతని చేతులు ఇప్పుడు వణకడం లేదు. అతని మనసులో ఎటువంటి భయం లేదు. తను ఆ దేవుడికి తన జీవితాన్ని అర్పించాడని అతనికి సంపూర్ణంగా అర్థమైంది. కాని ఆ గంట కథ ఇంకా ముగియలేదు. ఆ విగ్రహం చేతిలో ఇప్పుడు ఒక చిన్న గంట ఉంది. ఆ గంట నుండి ఒక సన్నని శబ్దం వస్తోంది. అది రాఘవకు మాత్రమే వినబడుతోంది. ఆ శబ్దం చెబుతోంది, నీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. నువ్వు ఇంకా చాలా మందికి ఈ సత్యాన్ని చెప్పాలి. ఆ గంట కొట్టినప్పుడు పలకాల్సిన ఆ మాట నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కలిసిపోవాలి. రాఘవ మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని చుట్టూ జనం మూగిపోయారు. అతన్ని ఒక గొప్ప భక్తుడిగా కీర్తిస్తున్నారు. కాని రాఘవకు ఆ పొగడ్తలు వినబడటం లేదు. అతని చూపులు ఎక్కడో దూరంగా ఉన్న ఆకాశం వైపు ఉన్నాయి. అక్కడ ఆ వృద్ధుడు నవ్వుతూ అదృశ్యమవ్వడం అతనికి కనిపించింది. రాఘవకు అర్థమైంది, తాను ఇప్పుడు ఒక మామూలు మనిషిని కాదని. ఆ గంట శబ్దం తనను ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఆ ప్రయాణంలో ఇంకెన్ని అద్భుతాలు చూస్తాడో అని అతను ఆలోచిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక మహాసముద్రం లాంటిది. అందులో రాఘవ ఒక చిన్న అల మాత్రమే. రాఘవ కళ్లలో ఇప్పుడు ఒక వింతైన కాంతి. ఆకాశం వైపు చూస్తున్న అతని ముఖం మీద ఒక నిశ్చలమైన ప్రశాంతత తాండవిస్తోంది. చుట్టూ ఉన్న జనం అతనిని ఒక మహర్షిలా చూస్తున్నారు. కాని రాఘవకు ఆ హోదా ఏమీ పట్టడం లేదు. అతని గుండెల్లో మోగుతున్న ఆ గంటనాదం అతని ప్రతి రక్తపు బొట్టులోనూ ఒక ప్రకంపనను సృష్టిస్తోంది. ఆ పురాతన ఆలయ గోడల మీద పడుతున్న సాయంత్రపు ఎండ వెలుగులు, ఆ శివలింగం మీద వెలుగుతున్న ఆఖరి దీపపు కాంతి అన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి. అయ్యో, మనిషి ఎంతటి అజ్ఞానంలో ఉంటాడో కదా! వస్తువుల కోసం, బంధాల కోసం, తనదన్న ప్రతిదానికోసం ఎంతగా తల్లడిల్లిపోతాడో. కాని రాఘవకు ఇప్పుడు అర్థమైంది, ఏది తనది కాదు. తన ప్రాణం, తన బిడ్డ, తను నడిచే ఈ భూమి అన్నీ ఆ పరమేశ్వరుడి ప్రసాదమే. ఆ గంట మోగినప్పుడల్లా అతనిలోని అహంకారం కరిగి నీరైపోతోంది.
రాఘవ మెల్లగా గుడి ప్రాంగణం నుండి బయటకు నడిచాడు. అతని అడుగులు ఇప్పుడు ఎంతో తేలికగా ఉన్నాయి. గాలిలో తేలుతున్నట్లుగా అతను నడుస్తున్నాడు. ప్రేక్షకులారా, మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకు దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మనం చేయాల్సింది ఒక్కటే, మన ఆవేదనను ఆ దైవానికి అప్పగించేయడం. సమర్పయామి అని నిండు మనసుతో ఒక్కసారి అనుకుంటే ఆ విశ్వశక్తి మనకు తోడుగా నిలుస్తుంది. రాఘవ జీవితం మనకు నేర్పిన పాఠం ఇదే. అతను తన సర్వస్వాన్ని దేవుడికి అర్పించాడు. అందుకే దేవుడు అతని బాధ్యతను తీసుకున్నాడు. అతని బిడ్డను కాపాడాడు. అతని ఇంటిని కాపాడాడు. అతని ఊరినే మార్చివేశాడు. రాఘవ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది. కాని ఆ ఇంట్లో వెలుగులు మాత్రం మునుపెన్నడూ లేనంతగా నిండుగా ఉన్నాయి. అతని భార్య, ఆ చిన్నారి సిరి ఎదురువచ్చారు. సిరి నవ్వుతుంటే ఆ చుట్టుపక్కల అంతా ఒక పవిత్రమైన సువాసన వ్యాపించింది. రాఘవ ఆ చిన్నారిని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. అప్పుడు అతని చెవిలో మళ్లీ ఆ గంట శబ్దం వినిపించింది. అది కేవలం ఒక శబ్దం కాదు, అది ఒక ఆశీర్వాదం. రాఘవ కళ్ల నుండి నీళ్లు రాలాయి. అవి ఆనందంతో వచ్చిన అశ్రువులు. రాఘవ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. తన దరిద్రం పోయింది. తన బిడ్డ ప్రాణం నిలబడింది. కాని వీటన్నిటికంటే మిన్నగా అతనికి ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం లభించింది. ఆ పురాతన ఆలయానికి వెళ్లిన ఆ రాత్రి తన జీవితంలో అత్యంత భయంకరమైన రాత్రి అనుకున్నాడు. కాని అదే తన జీవితంలో అత్యంత పవిత్రమైన రాత్రి అని అతనికి ఇప్పుడు అర్థమైంది. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని తలుచుకుంటాడు. కాని రాఘవ ఇప్పుడు ప్రతిక్షణం ఆ శివయ్య నామాన్నే జపిస్తున్నాడు. అయ్యో, ఆ ఆవేదన, ఆ కన్నీళ్లు అన్నీ ఇప్పుడు ఆ భగవంతుని పాదాల దగ్గర పువ్వులే పూశాయి. రాఘవ తన ఇంటి గంటను మళ్లీ ఒక్కసారి మెల్లగా తాకాడు. ఆ శబ్దం విన్నప్పుడు అతనిలో ఒక కొత్త ఉత్తేజం కలిగింది. ఆ ఊరి ప్రజలు కూడా రాఘవను చూసి మారడం మొదలుపెట్టారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనల్ని మనం దేవుడికి సమర్పించుకోవడమే అని అందరూ తెలుసుకున్నారు. ఆ ఊరి శివాలయం ఇప్పుడు భక్తులతో కళకళలాడుతోంది. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. మన సంస్కృతిని, మన ఆలయాల వైభవాన్ని కాపాడుకోవడానికి మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ప్రేక్షకులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనందరికీ ఒక కనువిప్పు కావాలి. మనం కోరుకునే కోరికలు, మనం పడే తాపత్రయం అన్నీ ఆ గంట శబ్దంలో కరిగిపోవాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆ దైవానికి శరణాగతి చెందుతామో అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. రాఘవ కథ ఇక్కడితో ముగిసి ఉండవచ్చు. కాని మీలో ప్రతి ఒక్కరిలోనూ ఒక రాఘవ ఉన్నాడని మరువకండి. మీ ఆవేదనను ప్రార్థనగా మార్చుకోండి. ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ మీ తోడే ఉంటాడు. ఆకాశంలోని నక్షత్రాలు ఇప్పుడు రాఘవకు మల్లెపూల్లా కనిపిస్తున్నాయి. ఆ చల్లని గాలి ఆ శివయ్య స్పర్శలా అనిపిస్తోంది. రాఘవ కళ్ళు మూసుకుని తన మనసులో మళ్లీ ఆ మాటను తలుచుకున్నాడు. ఆ మాట అతని ఆత్మను తాకింది. అతని జీవితాన్ని ధన్యం చేసింది. ఆ గంట నాదం విశ్వమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎవరైతే ఆ రహస్యాన్ని తెలుసుకుంటారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేవుడి దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేస్తాం, ఎంతో మందిని కలుస్తాం. కాని ఆ గంట కొట్టినప్పుడు మనం పలికే ఆ ఒక్క మాట మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. రాఘవ జీవితం ఒక ఉదాహరణ మాత్రమే. అటువంటి అనుభవాలు మనందరికీ కలగాలి. మన భారమంతా ఆ దేవుడు మోస్తాడన్న నమ్మకం మనలో పెరగాలి. ఈ కథను మీ గుండెల్లో భద్రపరుచుకోండి. ఆ గంట శబ్దం మీ చెవిలో మోగినప్పుడల్లా ఈ రహస్యాన్ని స్మరించుకోండి.